ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి కొద్ది వారాల విరామం తర్వాత దేవదేవుడు మనలందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినపు ప్రత్యక్షపు అలాగే ఆన్లైన్ సువార్త ఆన్లైన్ ఆరాధనకు చేరువచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవదేవుడు మనకిట్టి గొప్ప భాగ్యమును అనుగ్రహించినందుకు తండ్రికి కూడా యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుడు పాపుల మొర వినడు లేదా ఆలకించడు అని మనందరికీ తెలుసు. అయితే నీతిమంతుల మొరను కూడా ఆలకించని సందర్భాలున్నాయా? నీతిమంతుల మొరను కూడా ఆలకించకుండా దేవుడు ఉంటాడా అనేటటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా పాపుల మొరను దేవుడు ఆలకించడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే పుట్టినది మొదలుకొని ఒక గుడ్డివాడైనటువంటి వ్యక్తి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలంలో. మరి ఆయనను చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన బాగుపడిన తర్వాత క్రీస్తు వలన ఆయన క్వశ్చన్ చేస్తారు. ఏమని అని అంటే, ఎవరు నిన్ను బాగు చేసింది, ఆయన పేరేంటి అని ఈ ఎంక్వైరీలన్నీ చేస్తూ ఉంటే నాకు మాత్రం ఒక క్లారిటీ ఉంది, అదేంటంటే అని ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. అది నిజమే. ఏమిటంటే ఒకసారి చూద్దాం. మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదుము. ఇది మనకు తెలుసు. అలాగని మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తెలియాలి. అదేంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నేను పాపిని అని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఇంకా రక్షణ పొందలేదు. ఆ ప్రార్థన వినడా? మరలా ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించాడు, రక్షణ తీసుకోబోతున్నాడు. ఈవెన్ బాప్తీసం తీసుకోవటానికి ముందు కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఏం చేస్తారు? ఈవెన్ బైబిల్లో కూడా ఉంది. అననీయ పౌలు గారితో మాట్లాడుతూ, ఇక తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం తీసుకొని నీ పాపాలు కడిగేసుకో అని అంటాడు. అంటే బాప్తిస్మానికి మునుపు పాపినని ఒప్పుకోలు ప్రార్థన అంటారు దాన్ని. ఆ ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేస్తే వింటాడు. దాంట్లో ఇది ఎగ్జంప్షన్. ఏ పాపి మనవిని ఆలకించడు, ఈవెన్ పశ్చాత్తాపంతో కూడిన మనవిని కూడా ఆలకించడు అనేది సరైంది కాదు. ఎప్పుడూ జీవితాంతం పాపిగానే ఉంటూ మారు మనస్సే లేనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఆలకించడు అనేది మనకు తెలియాల్సిన సత్యం. అయితే నీతిమంతుల గురించి దేవుడు వాళ్ళు చేసే ప్రార్థనల గురించి చాలా ఉన్నతంగా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. ఉదాహరణకి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. ఒకసారి దాన్ని పరిశీలన చేద్దాం. 5:14 చూద్దామండి. 14, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని మాట్లాడుతూ ఇంకా చెప్పాలి అంటే 16వ వచనంలో, మీ పాపాలు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్తున్నాడు. ఇక్కడ మనం
ఏమని అర్థమవుతుంది మనకి అని అంటే, నీతిమంతుల ప్రార్థన అనీతిమంతుల ప్రార్థన కంటే చాలా శక్తివంతమైనది, బలము కలిగినది, ప్రాముఖ్యమైనది, విలువైనది అని మనకు అర్థమవుతుంది కదా. అది మనస్ఫూర్తిగా చేస్తారట నీతిమంతులు ప్రార్థనలు, బహు బలము గలదై ఉంటుందట. దేవుడు తప్పకుండా అటువంటి వాళ్ళ మొరను వింటాడు అన్నటువంటి రీతిగా ఈ మాటలు ఉంటున్నాయి. ఇప్పుడు మనకు ఒక సందేహం తొలవాలి మన మనసుల్లో. ఏమిటా సందేహం అని ఆలోచిస్తే, కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ వచ్చింది 2020వ సంవత్సరంలో. అప్పుడు దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులు, నీతిమంతులు, అలాగే సేవకులు, సంఘ పెద్దలు ఎందరో ప్రార్థనలు చేశారు. మరి దేవుడు ఫస్ట్ వేవ్ అంటే కరోనా వైరస్ను ఆపలేదంటే ప్రార్థన చేసిన వాళ్ళందరూ నీతిమంతులు కారనా? అంటే భూమి మీద ఒక్కడు నీతిమంతుడు లేడనా? మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా వచ్చింది. సెకండ్ వేవ్లో కూడా ఇప్పటికీ మనలో చాలామంది ఏమని ప్రార్థన చేస్తున్నాం? తండ్రి, ఈ కరోనా వైరస్ను తీసేనాయన, చాలామంది అందరము ఇబ్బందులు పడుతున్నాం, జీవితాలు రోడ్డును పడుతున్నాయని, కుటుంబ పెద్దలను కోల్పోతున్నామని, ఆరాధనలు జరుపుకోలేకపోతున్నామని, ఉపాధులు కోల్పోతున్నామని అనేక రకాలుగా దేవుడి సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నాం, మొరపెట్టబోతాం కూడా. అయినా కూడా ఆగకుండా ఈ మధ్యలోనే ఒక వార్త ఏంటంటే, బెంగళూరు, మన భారతదేశంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది, ఎంటర్ అయింది అనే మాటలు మనకు గుప్పుమంటున్నాయి. ఇంతమందిని మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు నిజంగా మనం నీతిమంతులమే అయినట్లయితే దేవుడు మన మొరలు వినాలి కదా. అంటే మనం నీతిమంతులం కాదని అనుకోవాలనా, లేకపోతే ఏమని అనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాలన్నింటినీ అనేదే మన ముందున్నటువంటి సవాల్. ఇంకొకటి, సంఘంలో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రార్థన చేయండి అని మనకు ప్రార్థన విజ్ఞాపనలు, రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు. అలా రిక్వెస్ట్ మనకు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగా ఆన్లైన్లో కూడా మనకు అనుభవాలు కొన్ని ఉన్నాయి. సీరియస్గా ఉంది, కరోనా వైరస్ పాజిటివ్ సీరియస్గా ఉందని ప్రార్థనలు చేశాం. కొద్ది రోజులకు ఏమని తెలిసాయి కొందరు విషయాలు? కొందరు రికవర్ అయ్యారు అని విని దేవుడికి స్తుతులు చెల్లించాం. కొందరు ఏమైపోయారని విన్నాం, చనిపోయారని కూడా విన్నాం. మరి మనం అందరం ప్రార్థన చేశాం కదా. అందులో అందరికంటే ముందు నేను కూడా ప్రార్థన చేశాను కదా. ఈ విధానం ఉంటే నేను ఏమని ముద్దాయిన అవ్వాలి, అంతే కదండి. సరే, దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? కొందరు నాకు ఫోన్ చేసి ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళండి, వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు, దేవుని యొక్క సేవ ఉన్నతంగా జరిగిస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పరిచర్యను జరిగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కుటుంబం అంతా కూడా పాజిటివ్ వచ్చింది. అయితే తల్లి అంటే భార్య, బిడ్డలు రికవర్ అయ్యారు, భర్త సీరియస్గా ఉన్నాడు. తెల్లవారుజాము నాకు 5 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఏడుస్తూ ఫోన్ చేసింది సహోదరిమణి, మా ఆయనకు చాలా సీరియస్గా ఉందన్న, నీతిమంతుల మొరను దేవుడు వింటాడని మీరు చెప్పారు కదా, మేము పశ్చాత్తాపడ్డాం, దేవుడి సన్నిధిలో మేము దేవుణ్ణి క్షమాపణ వేయడం, ఏమన్నా పొరపాటు చేసింటే క్షమించిన ఆయన అని మారుమనసు పొందినటువంటి వాళ్ళ మొరను వింటాడని మీరు చెప్పారు కదా, మీరు కూడా ప్రార్థన చేశారు, మీలాంటి నీతిమంతులు ఎంతోమంది ప్రార్థన చేశారు, మరి మా ఆయనను దేవుడు తీసుకెళ్ళాడు కదా అని ఫోన్ చేసింది. అక్కడ ఆ రోజు సిస్టర్ ఫోన్ చేసిన తర్వాత నాకు పునరాలోచనలు మొదలయ్యాయి. దేవుడేమో నీతిమంతుల మొర మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉందన్నాడు. అంటే నేను నీతిమంతుని కాదా? మరి నాలాగా చాలామంది ఉన్నారు, చేశారే ప్రార్థనలు. ఎస్, ఫస్ట్ వేవ్లో చేశారు, సెకండ్ వేవ్లో చేశారు. ఇంతమంది చేస్తున్నా ఎందుకు దేవుడు వినట్లేదు? చాలామంది ఈవెన్ వేదిక మీదనే పబ్లిక్గానే ఏడ్చి మరి ప్రార్థన చేశారు దేవుడి సన్నిధిలో. రోడ్లను బ్లాక్ చేసి మరి ప్రార్థనలు చేశారు. అలాగే ఎంతోమంది దైవజనులు ఏడ్చి మరి పాటలు కూడా పాడారు, దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా అని. మనకు తెలుసు ఎందుకు దేవుడు ఎట్లా చేస్తున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఇవి మన ముందున్నటువంటి సవాళ్ళు ఈ దినం. కాబట్టి వీటన్నిటికీ మనం కులంకషంగా జవాబులు తెలుసుకుందాం ప్రియులారా. కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిద్దాం. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను 12వ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతుంది. మనకు తెలుసు ఏమిటా సందర్భం అంటే, దావీదు గారు మహారాజుగా ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్యానికి మహారాజుగా వ్యవహరిస్తున్నటువంటి దినాలవి. ఆ దినాలలో మరి రాజ్యంలో ఉన్నటువంటి యోధులందరూ పెద్దలందరూ కూడా యుద్ధంలో మోపుగా ఉంటున్నారు. కానీ దావీదు గారు మాత్రం యెరూషలేములో నిలిచి ఉండి ఒకానొక పొద్దుగుంకు దినాన్న తన యొక్క సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య స్నానం చేస్తూ ఉండగా చూసి ఆమెను అనుభవించటం జరుగుతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆమె భర్త దావీదు రాజు ప్లాన్డ్గా తీసేయడం జరుగుతుంది ఊరియా గారిని. ఆమె గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ బిడ్డను దేవుడు మొత్తుతాడు. అంటే దావీదు గారికి బత్షెబకు పుట్టినటువంటి ఆ బిడ్డను దేవుడు మొత్తడం జరుగుతుంది. 12వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 16వ వచనం నుండి ఈ సందర్భం ఉంటుంది. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. వెంటనే దావీదు గారు ఏం చేశారు? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఇట్లా ఎన్ని రోజులు జరిగిందంటే 7 రోజులు జరిగింది. 7వ దినమున బిడ్డ చావగా. ఇప్పుడు చాలామందికి ఈ సందర్భంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దావీదు గారు పాపి కదా, పాపి మనం ఆలకించలేదు అనుకుంటారు. నిజమే, పాపం చేశాడు కాదనలేదు. కానీ ఏమయ్యాడు మళ్ళీ? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు. ఉపవాసం ఉండి 7 రోజులు ప్రార్థనలు చేస్తూ ఉంటే, కన్నీళ్లు విడుస్తూ ఉంటే దేవుడు ఎందుకు వినలేదంటారు. కారణం ఏంటి? ఇది ఆలోచిస్తే ప్రతి మనిషి విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులైన సేవకులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ప్రార్థన చేసినంత మాత్రం చేత, ఈవెన్ పశ్చాత్తాప పడిన తర్వాత ప్రార్థన చేసినంత మాత్రం చేత దేవుడు దాన్ని వినాలన్నటువంటి ఆలోచన అయితే ఏమీ లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచన చేద్దాం. జరగని దాన్ని జరిగింది అనుకుందాం కాసేపు. ఏమిటి జరగలేదు? దావీదు గారు బిడ్డ బ్రతకలేదు. అది జరగలేదు కదా, బ్రతకలేదు, చనిపోవటం జరిగింది. ఇప్పుడు కాసేపు దావీదు గారి బిడ్డను దేవుడు ఆయన మొరను విని ఆయన పశ్చాత్తాపాన్ని కన్సిడర్ చేసి బిడ్డను బ్రతికించాడు అనుకుందాం. అప్పుడు ఏం జరగడానికి అవకాశాలు ఉంటాయి తెలుసా ప్రియులారా? ఏం జరగడానికి అవకాశం ఉంటుంది? ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు దావీదు గారి గురించి. దేవుడు ఊరియా భార్య అయిన బత్షెబా విషయమందు తప్ప ఏ విషయంలోనూ తప్పు చేయలేదు దావీదు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా జరగడానికి కారణం ఏంటో చెప్పమంటారా? దావీదు గారికి బిడ్డ చనిపోవడం ద్వారా అయిన గాయం. నిజంగా ఆ బిడ్డను అలా తీసుకు వెళ్ళకపోయి ఉంటే దావీదు గారు ఏం చేయటానికి అవకాశం ఉంటుంది తెలుసా? లైట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏముంది, తప్పు చేస్తాం, చేసిన తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ పెడతాం, దేవుడు కరిగిపోతాడు, మళ్ళీ మామూలే అనుకోవడానికి ఉన్నాయా లేదా అవకాశాలు? నిజంగా దావీదు గారికి ఆ బిడ్డ విషయంలో ప్రతి మనిషికి, తండ్రి అయినా తల్లి అయినా, వీక్ పాయింట్ అయినా స్ట్రాంగ్ పాయింట్ అయినా బిడ్డలే. అందుకే కిడ్నాపర్లు ఒక డబ్బులున్నోడిని బ్లాక్మెయిల్ చేయాలి, వాడి దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఎవరిని కిడ్నాప్ చేస్తాడు? బిడ్డల్నే.
నీ కొడుకుని కిడ్నాప్ చేస్తారు, లేదంటే నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. చేసిన తర్వాత డిమాండ్ చేస్తారు. ఎందుకంటే మన బలమైన మన బలహీనత అయిన పిల్లలే కదా. అందుకే పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, అన్నిటికంటే బాధని. అబ్రహాం గారికి ఏం తక్కువ చేశాడండి? పిల్లలు తప్ప. దేవుడైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను బిడ్డలు లేకుండా పోతున్నాను అంటే, ఒక మనిషి గుణపడ్డానికి, ఒక మనిషి మరలా తప్పు జోలికి వెళ్ళకుండా, పాపం జోలికి వెళ్ళకుండా ఉండటానికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా సెట్ అవుద్దో దేవుడికి బాగా తెలుసు. అందుకే పశ్చాత్తాపడిన 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన దావీదు గారు మరణు దేవుడు ఆలకించలేదు. ఒక్కటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకేం కావాలో మనకంటే బాగా మన దేవుడికి తెలుసు. కాబట్టి నేను పశ్చాత్తాపడ్డాను కదా, నా మాట నువ్వు వినాల్సిందే అని భీష్మించి కూర్చోకండి ఎవరు. మేము నీతిమంతులం కదా, మా మాట నువ్వు వినాల్సిందే అనే ఆలోచన చేయకండి ఎవరు. ఎందుకంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి ఇండివిజువల్ మీద ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే మన గురించి పూర్తిగా తెలిసినాడు ఎవరు? దేవుడు అండి. డాక్టర్ గారికి రోగం బాగా తెలియాలని ఏం చేస్తాడు? టెస్టులన్నీ రాసిస్తాడు కదూ. అన్ని టెస్టులు రాసిస్తాడు. రాసిచ్చిన తర్వాత ఏ ఉంది రోగం అని తెలుసుకొని, దాని స్థాయి ఎంత ఉందో తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడు. అంటే రోగం తెలిస్తే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తారన్నది ఎంత నిజమో, ఎంత సత్యమో, మన రోగం ఏంటో దేవుడికి ముందే తెలుసు. కాబట్టి నా నడక, నా పడక, నా ఆలోచనలు అన్నీ నువ్వు గ్రహించి ఉన్నావు అంటాడు కదా. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమి ఇవ్వాలో, ఏం తీసేయాలో ఆయనకు తెలుసు. దేవా నేను పశ్చాత్తాపడినాను కాబట్టి నువ్వు చెయ్యాల్సిందే అనే పరిస్థితి ఎప్పటికీ చేయకండి. దావీదు గారు కూడా ఆ పని చేయలేదు. దావీదు గారు ఏమంటే, నిజంగా దావీదు గారి స్థానంలో మీరో నేనో ఉంటే ఏం చేస్తాను చెప్పండి? జాలి, దయ, కరుణ లేని దేవుడు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను కదయ్యా, ఎందుకు తీసేస్తాను నా బిడ్డని, ఎందుకు తీసుకెళ్ళాను నా బిడ్డని అని క్వశ్చన్ చేస్తారు దేవుణ్ణి. నిలదీసే పరిస్థితి ఉంటుంది దేవుణ్ణి కదా. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? బిడ్డ చనిపోయింది అని చెప్పగానే లేచి స్నానం చేసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి భోజనం పెట్టండి అన్నాడు. అంటే దేవుడు డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే అదే కరెక్ట్, అంతే. ఆ పరిస్థితి మనకు రావాలి, ఆ స్థాయి మనకు రావాలి ప్రియులరా. నేను పశ్చాత్తాపడ్డాను కదా, నువ్వు చేయాల్సిందే అనే పరిస్థితి వద్దు. పశ్చాత్తాపడ్డాడు, మనకంటే బాగా పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో చూస్తే ఆయన పశ్చాత్తాపం అర్థం అవుద్ది. ఇంకొకసారి అలాంటి తప్పు చెయ్యకుండా నిలబడుకుని గట్టిగా దాన్ని కంట్రోల్ చేసుకుని, నియంత్రించుకుని ఉన్నదాన్ని బట్టి అర్థం అవ్వాలి ఆయనకి ఎంత గొప్ప మారు మనసు వచ్చిందని. మనకు కూడా వస్తాయి మారు మనసులు. ఎంతసేపు ఉంటుందా మారు మనసు? చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రియులారా. అలాంటి మారు మనసు కాదు దావీదు గారికి వచ్చింది. అయినా కూడా వినని సందర్భం ఉంది, గమనించాలి. అలాగునే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ అన్నటువంటి మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. 11, 12 వచనాలు. యెహోవా నాతో ఇట్లనను, నాతో అంటే ఇర్మియా గారితో. ఆయన ఒక ప్రవక్త, ఒక నీతిమంతుడు, దేవుడి కోసం ఎన్నో రకాలైనటువంటి శ్రమలను అనుభవించినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్తలందరికీ ఈయనకు ఒక బిరుదు ఉంది తెలుసా? ఏడుపు ప్రవక్త అని, విలాప ప్రవక్త అని పేరుందండి ఇర్మియా గారికి. ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు, బాధలు అనుభవిస్తూ ఉంటాడో. అసలు ఒకడు ఇర్మియా అని యేసు ప్రభుని అనుకున్నారు అని అంటే, ఇర్మియా గారికి యేసు ప్రభుకి ఏమున్నాయన్నమాట? పోలికలు ఉన్నాయి. అంత గొప్ప నీతిమంతుడు ఆయన. అటువంటి ఆయనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యొద్దు. ఇదేంటిది? దేవుడు ఎవరినైనా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి, పురుకొల్పిన సందర్భాలు ఉంటాయి కదా, ఏమండి? కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రార్థన చేయొద్దు. ఏంటిది? ఎందుకు చేయొద్దు? నువ్వు చేసినా నేను వినను,
నువ్వు నీతిమంతుడు కావచ్చు, నువ్వు విలాప ప్రవక్త, నా కోసం నువ్వు జీవితాన్ని పణంగా పెట్టినవాడు కావచ్చు. అయినా కూడా నాకొక ప్రణాళిక ఉంది, నాకొక లెక్క ఉంది. అదేంటో చూడండి 12వ వచనంలో, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అంటే ఈ ఈ ఈ డెసిషన్ దేవుడు ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ పరిస్థితి ఏ మనిషికి రాకూడదండి. అసలు దేవుడిచ్చే అవకాశాలు కూడా అయిపోతాయండి కొందరికి. ఎంత పశ్చాత్తాపడ్డారట వీళ్ళు. ఏం చేశారండి వీళ్ళు? ఉపవాసం ఉంటున్నారట, తర్వాత దహన బలి ఇచ్చారట, నైవేద్యాలు ఇచ్చారట. ఇన్ని చేసినా కూడా దేవుడు ఖడ్గము వలన క్షామం వలన తెగులు వలన నాశనం ఎందుకు చేస్తున్నాడంటే, అన్నీ బాగున్నప్పుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి దేవుడు మనకి. ఎంత అవకాశం ఇచ్చాడు, ఎంత ఎదురు చూశాడు మనం రావాలి ఆయన సన్నిధికి. యెహోవా సమీపముగా ఉండగానే అన్నీ వెదకండి, వేడుకోండి, ఆయన దొరికేటప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోండి అని అంటాడు. ఈనాడే, రేపటికి వాయిదా వేయొద్దు. దేవుడి సన్నిధికి రావటం, దేవుడి సేవలో మనం ధరించటం అన్నది వాయిదా వేసేది కాదు ప్రియులరా, అది మహద్భాగ్యంగా స్వీకరించేది. కానీ ఈరోజు ఎన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి అప్పుడప్పుడు మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఎట్లాగైనా మా వాళ్ళని బతికించండి అంటే, అమ్మా చాలా ఆలస్యమైపోయిందమ్మా, పరిస్థితి చేయి దాటిపోయిందంటారు. అంటే దేవుడు కూడా ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తాడండి. ఆయన ఇచ్చినన్ని ఎవరెవరో గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చినన్ని అవకాశాలు, ఆయన చేసినంత వంటి క్షమాపణకు సంబంధించినటువంటి అవకాశాలు ఎవ్వరు ప్రియులారా. అందుకే నేను తీసేయాలని దేవుడు అనుకున్న తర్వాత, డిసైడ్ అయిన తర్వాత, తీసేయని చెప్పటానికి మీరెవరు, నేనెవరు? మీకు అర్థమవుతుందా? దేవుడు తీసేయాలి అనుకున్న తర్వాత వద్దు నాయనా ఆపేయి అనకూడదు. ఒకవేళ అలాగని కరోనా వైరస్ను తీసేయి అనటం కానీ, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు బాగు చేయనటం కానీ తప్పని నేను అనట్లేదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలి? నాయన మీ చిత్తం అయితే, దేవుడి ప్రియకుమారుడు అంతటా ఆయనే, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక. అంటే యేసు ప్రభువు కూడా దేవుడి ఇష్టానికి అనుగుణంగా ప్రార్థన చేస్తే వినడా? దేవుడి చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన చేస్తాడు తప్ప, దేవుడి చిత్తము కాకపోతే ప్రపంచమంతా కూడా ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎలాంటి ప్రార్థనలు చేసినా దేవుడు వినడు. అంతే తప్ప మనం నీతిమంతులం కదా, మనం పశ్చాత్తాపం పొందాం కదా, దేవుడు వినాలి కదా అనే ఆలోచన ఎవ్వరూ చేయకూడదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇర్మియా గారితో, ఏమని? నువ్వు వాళ్ళ కోసం ప్రార్థనే చేయొద్దు. మనకైతే ఇర్మియా గారితో చెప్పినట్టు చెప్పడు కాబట్టి ఏం చేయాలి మనం దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు అండి? నాయన మీ చిత్తం అయితే చేయండి, మా చిత్తం కాదు ప్రభువా, మా ప్రార్థనలు కాదు ప్రభు, మా నీతి కాదు ప్రభువా. ఇది దేవుడి దగ్గర మనం మొరపెట్టాల్సినటువంటి విషయం. మరొక సందర్భాన్ని మనం గమనించగలిగితే యోనా గ్రంథం చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి, అది మనం అందరం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో, యోనా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పు అన్నారు. దానికంటే ముందు జరిగినటువంటి ఒక సందర్భం ఏంటో మనకు తెలుసు కదా. నినవేకు పొమ్మంటే తర్షీషుకు పోయేటటువంటి వాడెక్కాడు యోనా గారు. దానికి ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ఇప్పుడేమో
తీసేయి, దుర్గతి పట్టబోతుంది నేను చెప్పు అని అంటాడు. మళ్ళీ మనసు మార్చుకుంటారు. ఈ మాత్రం దానికి నా బ్యాటరీ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, నా ఎనర్జీ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటాడు యోనా గారు. ఆ సమయంలోనే సముద్రం మీద గొప్ప తుఫాను రేగుతుంది. రేగిన తర్వాత అందరూ వారి వారి దేవుళ్ళను ప్రార్థన చేసుకుంటారు. మంచి లక్షణం అండి ఇది. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి వైపు చూసి దేవుడికి మొరపెట్టాలనుకోవటం, ప్రార్థన చేయాలనుకోవడం మంచిదే కదా? 100% మంచిదే. యోనా గారిని కూడా ఏమన్నారు తెలుసా? ఒకసారి వాళ్ళని యోనా గారిని అన్నటువంటి మాట ఏమిటో అని ఆలోచించగలిగితే 6వ వచనం చూద్దాం. 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఇప్పుడు మనకు ఉద్భవించాల్సినటువంటి సమస్య ఏంటంటే, ఒకవేళ యోనా గారికి ఆ నిద్ర మబ్బులో ఉన్నాడు, వెంటనే తేరుకోలేకపోయాడు అని అనుకుంటే, ఓడనాయకుడు వచ్చి హింట్ ఇచ్చాడు. ఏమని? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించని. ఈ మాట చెప్పినా కూడా యోనా గారు ఎందుకు ప్రార్థించలేదంటారు? లేచి నీ దేవుని ప్రార్థించనేది మంచి విషయమా కాదా చెప్పండి? మంచిదే. మంచిదైనా ఎందుకు ప్రార్థించలేదు యోనా గారు? యోనా గారికి విషయం అంతా బాగా అర్థమైపోయింది. ఈ తుఫాను ఎవరిని బట్టి వచ్చిందో మీరేం టెన్షన్ కాకండి, నాకు ఆల్రెడీ పిక్చర్ అంతా అర్థమైపోయింది. నన్ను ఎత్తి నీళ్ళలో పడేయండి, నేను చస్తే తప్ప ఈ తుఫాను ఆగదు అన్నాడు. అంటే దేవుడు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత నీతిమంతుడైనా ప్రవక్తవైనా ఈ యోనా గారు ఎంతటోడు తెలుసండి? ఆయన ప్రకటన చేస్తే ఆ దేశంలో ఆ పట్టణంలో 1,20,000 మంది ఉన్నారండి. 1,20,000 మంది మొత్తం మారిపోయారండి. ఈరోజు అంత గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు, ఇంకా బలమైనటువంటి సేవకుడు, దేవుడి చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి ప్రవక్త, సేవకుడు ఎవరినైనా చూపించగలరా మీరు? ఏమంటే చూపించగలం మనం? అసలు మన చర్చిలోకి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మారు మనసు పొందేట్టుగా జీవితాంతం కష్టపడిన సేవకుడు చేస్తాడో లేదో గ్యారంటీ లేదు. అవునా కదా? అలాంటిది 1,20,000 మందిని ఒక్క దెబ్బతో, ఒక్క ప్రకటనతో మార్చగలిగినాడంటే ఎంత పవర్ఫుల్ అండి ఆయన, ఎంత శక్తివంతుడండి. అయినా కూడా ప్రార్థన ఎందుకు చేయలేదు తెలుసా? వన్స్ దేవుడు డిసైడ్ అయిపోతే నేను ప్రార్థించిన ప్రయోజనం లేదు అని యోనా గారికి అర్థమైంది. అందుకే ఆయన ప్రార్థన చేయలేదు. మనకు ఈ విషయం అర్థం కాకపోతే, ఏది పెద్దగా తెలియదు కదండి, వాళ్ళంటే ప్రవక్తలు కాబట్టి డైరెక్ట్గా లింకేజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు గ్యారంటీగా, తండ్రి మేము వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు కాబట్టి బాగు చేయి, లేదా మేమందరం నీతిమంతులం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి క్లియర్ చేయి అనకూడదు. నాయన మీ చిత్తమైతేనే చెయ్యండి అనే మాట చెప్పాలి. చివరిగా ఈ మాట చూసుకున్న తర్వాత ముగించుకుందాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ ముళ్ళు గురించి రకరకాలుగా సేవకులు ఒకరినొకరు ముళ్ళులు గుచ్చుకున్నారు. కొందరు పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు పాపమని, మరికొందరైతే రోగమని, ఇంకొందరైతే అపోస్తలుల్లో చాలా చిన్నవాడు అనేటటువంటి పరిస్థితిని చెప్పారు. ఇప్పుడు ముళ్ళు గురించి సమస్య కాదు, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన పని ఏంటంటే 8వ వచనం చదువుదాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ఎన్నిసార్లు అంటండి?
3 సార్లు ప్రభువును వేడుకున్నా కూడా జరిగిందా? ఇది మన ముందున్నటువంటి సవాల్. ఒకసారి 2 సార్లా? 3 సార్లు. మనలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి చేసినా కూడా కొన్ని కావండి. కానీ దేవుణ్ణి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటారండి, 1 లేదా 2 అంతే. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థనల్లో పోరాడే విషయాలు కొన్ని ఉన్నాయి, అది తర్వాత సంగతి. ఇక్కడ 3 సార్లు తొలగిపోవాలి అని ప్రార్థించిన దేవుడి దగ్గర నుంచి జవాబు ఏమని వచ్చింది? ఆమేన్, నీకు స్వస్థపరుస్తున్నాను నాయనా మై సన్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? 9వ వచనం చదువుతాం. అందుకు అంటే ఏంటంటే అర్థం అంటే ముళ్ళు తీయను, అంతేనా? ముళ్ళు తీయను అంతేనా దా అర్థం? నా కృప నీకు చాలును అంటే అర్థం అంటే కదండి, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను, అంతే తప్ప ముళ్ళైతే తీవ్వలేదు. ఇప్పుడు పౌలు గారు ఎంత గొప్పవాడు మనకు తెలుసు. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నవాడు కదా, క్రీస్తు తర్వాత అంతటి వాడు. తన పరుగు కడముట్టించుట యందు తన ప్రాణమును తనకెంత మాత్రమును ప్రియమైన దానినిగా ఎంచుకొనని వాడు ప్రార్థన చేస్తే వినని సందర్భం ఏంటండి? వస్తాయి అట్లాంటివి? వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. దేవుడి చిత్తములో లేకపోతే పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన, నైవేద్యములు దహన బలులు అర్పించిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు వినడు. నీతిమంతుల సమూహమంతా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఈ సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒక న్యూనతా భావానికి వెళ్ళిపోతారు. ఆత్మ న్యూనతా భావం ఏంటది అంటే, ఏమో నేను ప్రార్థన చేశాను దేవుడు వినలేదు. అహీతోపెలకు ఒకటి జరిగింది మనకు తెలుసు కదా. తాను చెప్పింది జరగనందుకు ఏం చేశాడట? పోయి ఉరి పెట్టుకున్నాడు. చాలామంది నేను ప్రార్థన చేస్తే దేవుడు వినకపోవటం అట్లా అనుకొని కుంగిపోతూ ఉంటారు. తెలుసుకోవాలి ఏమని? నీతిమంతుడే కావచ్చు, నీతిమంతురాలువే కావచ్చు, నువ్వు పశ్చాత్తాపం పడి ఉండొచ్చు, కానీ దేవుడు వన్స్ డిసైడ్ అయ్యాడంటే ఆయన వినడు. కాబట్టి నీతిమంతులారా, మేము నీతిమంతులం కామేమో అందుకే దేవుడు మా మొర వినలేదు అని దయచేసి ఎవరు అనుకోకండి. అలాంటి పరిస్థితి నీతిమంతులైనటువంటి వాళ్ళకి, పశ్చాత్తాపడినటువంటి దావీదు గారిలో చూసాం మనం. అలాగే యిర్మీయా గారికి దేవుడు చెప్పింది చూసాం. యోనా గారు ప్రార్థన చెయ్యని పరిస్థితిని చూసాం. అలాగే యేసు ప్రభు కూడా ప్రార్థన చేసేటప్పుడు నాయనా నీ చిత్తమే అన్నాడు. ముళ్ళు తొలగిపోవాలని పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేశాడు, అయినా కూడా దేవుడు వినలేదు. ఈ విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు వినకపోవటానికి పలు విధాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకానొక సర్వే ప్రకారంగా ఆలోచన చేస్తే అండి, ప్రార్థనకు సంబంధించినటువంటి కోణాలు ధ్యానించటానికి 365 రోజులు, 1 సంవత్సర కాలం పడుతుందట కేవలం ప్రేయర్ మీద. మొత్తం ఫుల్ డే అంతా ఇచ్చినా కూడా 365 రోజులు పడతాయట ప్రార్థనకు సంబంధించి. మనకు తెలిసిందంతండి చాలా చిన్నది. అందుకే దీనిలో చాలా షేడ్స్ ఉన్నాయి. ప్రార్థనకు సంబంధించి చాలా జాగ్రత్త పడాలి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక మనిషి ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్లో ఉన్నోడితో మాట్లాడాలంటేనే సరిగా వెళ్ళలేదనుకోండి, వాయిస్ ఏమంటారు? మీ టవర్ చెక్ చేసుకోండి అని అంటారు. ఇంకా బ్యాటరీ లో ఉందేమో చూసుకోండి అంటారు. ఇంకా డేటా ఉందో లేదో, వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోండి అని అంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ భూమి మీద ఒక ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాలంటేనే. అలాంటి మహాలోకంలో ఉన్నటువంటి దేవుడితో కనెక్ట్ అయ్యి ఆయన దగ్గర నుంచి జవాబు తెచ్చుకోవాలంటే ఎన్ని కండిషన్స్, ఎన్ని పరిస్థితులు, ఎన్ని లోతుపాతులు తెలిసి ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ కూడా
నీతిమంతులు మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్పాడు కాబట్టి, మీరు ప్రార్థన చేసినా వినలేదు కాబట్టి దేవుడు, మీరు నీతిమంతులే కాదు, మీరు దేవజనులే కాదు, మీరు సంఘపేదలే కాదు అనే మాటలో పొరపాటును కూడా ఎవరు అనకండి. అలాగే చేసిన తర్వాత నేను చేశాను కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాల్సిందని ఎవరు కూడా అనుకోకండి. అలా అనుకున్న తర్వాత చేదు రిజల్ట్స్ ప్రతికూలంగా వస్తే డిప్రెస్ అయిపోతారు, చాలా బలహీనపడతారు, మన మీద మనకే అనుమానం వస్తుంది. లేనిపోని అనుమానాలు దారితీసే పరిస్థితి ఉంటుంది. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఆ పరిస్థితి వెళ్ళకండి. మనం నిమిత్త మాత్రం మన పద్ధతిలో దేవుడు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేయమన్నాడు ఆ పరిస్థితిలో ఉండి చేసి, నాయన మీ చిత్తం అయితేనే చెయ్యండి తండ్రి, మీ చిత్తమే సిద్ధించునుగాక ఆమెన్ అని ప్రార్థన చేసిన తర్వాత ముగించుకొని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇది తెలియక చాలామంది బాగుపడితే మాత్రం మేము ప్రార్థన చేసామండి మీకోసం అంటారు. బాగుపడకుండా పోయారనుకోండి, మేము ప్రార్థన చేసినాం కానీ ఇలా జరిగింది అంటారండి ఎవరన్నా? అనరు. బాగైందంటే ఏందనుకున్నావు అన్నా, నేను రోజు నీకోసం తెల్లవారి మధ్యాహ్నం రాత్రి ప్రార్థన చేశానంటారు. బాగలేదనుకోండి, ప్రార్థన చేసినోడు కూడా చెప్పడం ఏమని, నేను ప్రార్థన చేశాను. చేస్తే ఏమంటారు ఆ మాట చెప్తే? నువ్వు ప్రార్థన చేసినా ఎందుకు ఇట్లయింది అంటారు. అవుతుంది మరి. మనం ఎంతటోళ్ళు అండి. తండ్రి ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనుక ఎవ్వడు తప్పుపట్టే పరిస్థితి ఉండదు. మనం దానికి ఎదగాలి, ఆ స్థాయికి ఎదగాలి. ఎదిగినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి పాపుల మనవినే కాదు, పాపుల మరణే కాదు, నీతిమంతుల మరణు కూడా ఒక సందర్భంలో దేవుడు వినడు. అది దేవుడి చిత్తము కానప్పుడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా నాయన దేవా, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా దేవా, పాపుల మరణలు మాత్రమే కాదు, దహన బలులు అర్పించే వారి మరణు కూడా, ఉపవాసం ఉన్న వారిని కూడా వారి మరణు కూడా, నైవేద్యమును అర్పించు వారి మరణు కూడా, క్రీస్తును పోలి జీవించే వారి మరణు కూడా, నీతిమంతులైన వారి మరణు కూడా ఆలకించని పరిస్థితులు, సందర్భాలు వస్తాయి అని మాకు మీరు కలగజేసిన కనువిప్పును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా చుట్టూ జరుగుతున్న పరిణామాలు మీ చిత్తము ప్రకారంగానే జరుగుతున్నాయని నమ్ముచున్నాను దేవా. మీ చెయ్యి పట్టుకుని ఎందుకు ఇలాగూ చేసితివి అని అడుగుటకు ఎవ్వరము సమర్థులము కాదు నాయన. మీరు సర్వశక్తిమంతులు. మా జీవితం, మా భవిత మీరు పెట్టిన భిక్ష నాయన. అటువంటిది మీ స్థాయిని ఎరిగి, మీరు ఎందుకు ఆలకించటం లేదు అన్నటువంటి సత్యమును ఎరిగి, మిమ్మల్ని కానీ దైవజనులను కానీ మమ్మును మేము కానీ అవమానపరచుకోక, అపార్థం చేసుకోక, సమస్తమును స్పష్టముగా ఎరిగి మేము మసలుకోవాలని మా ముందు పెట్టిన ఈ పాఠమును బట్టి స్తుతులు తండ్రి. అనేకుల కనువిప్పుకరంగా ఈ సందేశాన్ని మీ బిడ్డలైన వారికి చేరువ చేయండి నాయన. కృప చూపించండి. తెలుసో తెలియకో మాలో ఎవరమైనా తండ్రి ఇప్పటి వరకు మీ విషయమై కానీ, దైవజనుల విషయమే కానీ, నీతిమంతుల విషయమే కానీ, మా విషయమే కానీ తప్పు పలికినా, తప్పుగా ఊహించినా, ఆలోచించినా దయతో మన్నించమని ప్రాధేయపడుతున్నాం. భవిష్యత్ దినాల్లో అటువంటి తప్పులకు తావివ్వకుండా మమ్మను మేము క్రీస్తునందు పరిపూర్ణం చేసుకుని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మిగిలిన సమయాన్నంతా మీకు అప్పగిస్తున్నాం నాయన. మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రాధేయపడుతూ మహిమ ఘనతా ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.